హైదరాబాద్ మలక్పేట ముసరాంబాగ్ లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆ కవిత ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. కాలేజీలకు ఫీజులు కట్టలేకపోవడంతో చాలా మంది విద్యార్థులు పాస్ అవుట్ అయిన సర్టిఫికెట్లు దక్కలేదని అన్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారో సరికి చాలా మంది మనలో డిపెండ్ అయి ఉన్న మా ఫీజు మీద స్కాలర్షిప్ మీద పేరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. దాంతో మనం వెళ్ళి జాబ్ అప్లై చేసుకున్నా కూడా 2 years అయినా కూడా రావడం లేదు. దానికోసం సీరియస్ గా అందరు కదిలి వచ్చిండ్రు. మీరు ఇచ్చిన ఈ ఎనర్జీతోని డెఫినెట్ గవర్నమెంట్ లో కూడా కదలికి వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరిలో కూడా మంచి జోష్ వస్తుంది ఫైట్ చేయడానికి. గట్టిగా స్కాలర్షిప్ కోసం థ్యాంక్ యూ. మనందరికి స్పెషల్ గా మంచిగా చదువుకోవాలి, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకుందే స్టూడెంట్స్ కోసం, అవునా? స్టూడెంట్ పవర్ చూపిస్తారు ఒకసారి. ఎందుకంటే ఇన్ని మాటలు ఇచ్చి మనకు ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. అన్నిటికన్నా ఎక్కువ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారో సరికి చాలా మంది మనలో డిపెండ్ అయి ఉన్న మా ఫీజు మీద స్కాలర్షిప్ మీద పేరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. దాంతో మనం వెళ్ళి జాబ్ అప్లై చేసుకున్నా కూడా 2 years అయినా కూడా రావడం లేదు. దానికోసం సీరియస్ గా అందరు కదిలి వచ్చిండ్రు. మీరు ఇచ్చిన ఈ ఎనర్జీతోని డెఫినెట్ గవర్నమెంట్ లో కూడా కదలికి వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరిలో కూడా మంచి జోష్